అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా అనకాపల్లి ఉత్సవం నిర్వహించనున్నారు. జనవరి 30, 31 తేదీలలో జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో అనకాపల్లి ఉత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు తగ్గట్లుగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా విశాఖ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. ఆ తర్వాత గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా అరకు ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో తొలిసారిగా అనకాపల్లి ఉత్సవం నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో రాష్ట్ర హోం మినిస్టర్ వంగల్పూడి అనిత పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనకాపల్లి ఉత్సవం నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఈ ఉత్సవం ఏర్పాట్లపై అనకాపల్లి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. గుడ్ ఈవినింగ్ నాగేంద్ర, మొట్టమొదటిసారిగా అనకాపల్లి ఉత్సవం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొట్టమొదటిగా అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఇది అనకాపల్లి ప్రజల యొక్క 31వ తారీఖు అనకాపల్లి జిల్లాలోని అంగరంగ వైభవంగా అనకాపల్లి ఉత్సవం నిర్వహించేందుకు సన్నద్ధాలు చేపట్టారు. ఇప్పటికే అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ లోని వివిధ సంస్కృతిక కార్యక్రమాలతోటి అనకాపల్లి ఉత్సవం నిర్వహించేందుకు, అలాగే అనకాపల్లి బెల్లం మార్కెట్ లోని బెంగళూరు నుండి వివిధ రకాల పుష్పాలు తీసుకువచ్చి అక్కడి నుండి పుష్పాలతో ఒక అలంకరణ డిజైనింగ్ తోటి అనకాపల్లి ఆకృతులను తయారు చేసి అనకాపల్లి ప్రజలకు చూపించే విధంగా, అనకాపల్లి ప్రజలను అలరింపజేసే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోటి అనకాపల్లి ఉత్సవం నిర్వహించేందుకు అధికారులు అయితే ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా హోం మినిస్టర్ వంగలపూడి అనిత అనకాపల్లి రేవుపోలవరం మరియు ఇటుపక్క రేవుపోలవరం బీచ్ కాకుండా అనకాపల్లి ముత్యాలపాలెం బీచ్ కూడా వెళ్ళి సందర్శించి అక్కడ విశాఖ ఉత్సవం మీద అనకాపల్లి ఉత్సవం మీద ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో అక్కడ నుండి అవన్నీ పర్యవేక్షించి వచ్చి అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ లోని ఉత్సవం సంబంధించిన ఒక ఇదైతే అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ లో కూడా పర్యవేక్షించి అక్కడ ఒక వాల్ పోస్ట్ కూడా ఆవిష్కరించారు. అదే విధంగా రేపటి నుండి అనకాపల్లి ఉత్సవం ప్రారంభోత్సవం సందర్భంగా అనకాపల్లి అచ్యుతాపురం ఆమె నుండి అనకాపల్లి ఉత్సవం ఏర్పాటు మొదలవుతుంది. అక్కడ పూల ఫెస్టివల్ కానీ ఫుడ్ ఫెస్టివల్ కానీ అనకాపల్లి ఉత్సవం అనకాపల్లి ప్రజలకి మరింతగా చేరే విధంగా ప్రయత్నాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel